అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలీవుడ్ లో సంక్రాంతికి ముందు చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకేసారి 5 సినిమాలు బరిలో దిగడం, అందులో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వడంతో రకరకాల డిస్కషన్స్ తెర మీదకి వచ్చాయి. మరి ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమాలు ఆ డిస్కషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాయా? అసలు పొంగల్ మూవీస్ ఏం ప్రూవ్ చేశాయి? ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. పండగొచ్చిందంటే చాలు టాలీవుడ్లో సినిమాల సందడితో పాటు వివాదాలు క్యూ కడతాయి. ముఖ్యంగా ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ కావడం మీద పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఆడియన్స్ థియేటర్స్కొస్తారంటారా? చిన్న సినిమాలకేమో థియేటర్స్ ఇవ్వడం లేదు. ఈ రివ్యూలు సోషల్ మీడియా ఉన్నాయి చూశారు, సినిమాల్ని చంపేస్తున్నాయి. మా సినిమాని కావాలని తొక్కేస్తున్నారు. ఇలా ఎన్నో చర్చలు బాక్సాఫీస్ దగ్గర హీట్ పెంచేస్తున్నాయి. కానీ ఈ సంక్రాంతికి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అన్ని రేంజ్ల సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. కంటెంట్ బాగున్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఓకే అనిపించుకున్న సినిమాలు కూడా పండగ అడ్వాంటేజ్తో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒకే జానరే అయినా అన్నీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. దీంతో పొంగల్ బరిలో పోటీ ఎంత ఉన్నా కంటెంట్ బాగున్న సినిమాల్ని ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే మన శంకర వరప్రసాద్ గారు 200 కోట్ల మార్కుని క్రాస్ చేశారు. మెగాస్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. అయితే చిరు ఇంతలా జోరు చూపిస్తున్నా ఆ తర్వాతొచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లే సాధిస్తున్నాయి. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా వసూళ్ల విషయంలో తగ్గేదేలే అంటున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతుందన్న విషయంలోనూ సంక్రాంతి సినిమాలు క్లారిటీ ఇచ్చేశాయి. చిన్న సినిమాగానే ఆడియన్స్ ముందుకొచ్చిన అనగనగా ఒక రాజు నార్మల్ టికెట్ రేట్స్తోనే 3 రోజుల్లో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం థియేటర్లు లేకుండా సాధ్యమేనా? వరుస ఫ్లాప్ల తరువాత శర్వా చేసిన నారీ నారీ నడుమ మురారి ఈ రేంజ్ వసూళ్లు సాధించడం పెద్ద సినిమాలు తొక్కేస్తే సాధ్యపడుతుందా? ఇన్ని థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చాయి సంక్రాంతి సినిమాలు. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త జోష్ని తీసుకొచ్చాయి.